ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా సొలొమోను రాసినటువంటి సామెతలు 3వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుకుందాం. అవి దీర్ఘాయుష్ను సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయును. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగములో చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం. అవి నీకు దీర్ఘాయుష్ను సుఖ జీవనముతో కూడినటువంటి సంవత్సరములను, ఆ విధంగా శాంతిని నీకు అనుగ్రహించును అనేటువంటి విషయాన్ని లేఖన భాగములో ఇక్కడ మనము చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. ఏమిటి ఆ విషయాలు అంటే ప్రియులారా, శాంతి మన బ్రతుకుల్లో కావాలా, సుఖము సంతోషం అనేది మనకు కావాలా అని ప్రియులారా, ఈరోజు స్కూల్లో వెళ్ళే పిల్లలకు సహితము నెమ్మది, శాంతి లేదు. ఒత్తిడి అయిపోయింది, మేము చదవలేమంటున్నా. ఉద్యోగాలు చేసేవాళ్ళు మేము ఒత్తిడి భరించలేకపోతున్నాం అంటున్నారు. వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇంట్లో పనులు చేసుకునేటువంటి, ఎక్కడికి పోయినా ఎవరికి మనశ్శాంతి లేని జీవితాలు, మనశ్శాంతి లేని బ్రతుకులు, నెమ్మది లేని జీవితాలు. ఎంతో కష్టపడి ఎంతో సంపాదించిన మనశ్శాంతి లేదు. బయటంతా తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చిన నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఒక పాట ఉంది, ఇంటి నిండా రోగాలే బ్రతుకంతా కష్టాలే అన్నారు ఆ పాట. అవును ప్రియులారా, ఇంటి నిండా కష్టాలే, బ్రతుకంతా కష్టాలే, ఇంటి నిండా రోగాలే, జీవితాంతం రోగాలే. కానీ దీంట్లో చాలా ప్రత్యేకంగా ఒంటి నిండా రోగాలున్నా, ఇంటి నిండా రోగాలున్నా, అదే ఒంటి నిండగా కష్టాలే ఉన్నా, బ్రతుకంతా కష్టాలే ఉన్నా, శాంతి సమాధానం కలిగి మనం జీవించాలా. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఈ శాంతి సమాధానం దీర్ఘాయుష్కున్నటువంటి సుఖ జీవనంలో మనకు ఎలా దొరుకుతాయి, ఎలా అనుగ్రహించబడతాయి అనే విషయాన్ని కొన్నిటిని మనం లేఖనాల్లో మనం మొదటిగా చూద్దాం. చూడండి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చులకన చేసేసి మనం ఉన్నటువంటి శాంతిని సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనంలో దీని వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని వాక్యం సెలవిస్తుంది. మన ప్రియులారా, అవి నీకు సుఖ జీవనముతో కూడినటువంటి సంవత్సరములు ఇచ్చునని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవి నీకు ఇచ్చును. ఏవి అనంటే మొదటిగా నీవు ఆయన సన్నిధిలో ఉండవలసిన వాడివై ఉన్నావు. సుఖ జీవనముతో కూడినటువంటి సంవత్సరాలు అనుభవించాలి అంటే ఆయన సన్నిధిని నువ్వు ఉండాలా. ఉద్యోగంలో ఉన్నానికి ఆయన సన్నిధి ఉండాలా. వ్యాపారంలో ఉన్న ఆయన సన్నిధి నీకు ఉండాలా. ఇంట్లో ఉన్న ఆయన సన్నిధి నీకు ఉండాలా. నువ్వు ఎక్కడ తిరిగినా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలా. మోషే అంటాడు కదా, ఇదిగో మోషే వెళ్ళు, నా సన్నిధి నీకు తోడుగా వస్తున్నది. మన ప్రియులారా, నువ్వు నడుస్తూ ఉంటే నేను అలసిపోయా, నీ అంట రానులే, నీ నీడ అలాగే ఆగుతుందా? నువ్వు ఎంత నడిచినా, ఎంత పరిగెత్తినా, ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాలే నేను అందుకొని నీ నీడ అలాగే వస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా తన సన్నిధిని నీకు అనుగ్రహించాడు అనుకుంది. ఆ సన్నిధి నువ్వు ఆదివారం సన్నిధికి వచ్చినా, ఆలయానికి వచ్చినా, మిగతా విధానాలలో ఎప్పుడు వచ్చినా, లేదంటే మిగతా కూడికల్లో దేనికి వెళ్ళినా ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధికి వెళ్ళని సమయాల్లో నువ్వు బయట పనుల నిమిత్తమై, ఉద్యోగాల వ్యాపార నిమిత్తమై, శుభకార్యాల నిమిత్తమై ప్రయాణాలు చేసినప్పుడు అప్పుడు కూడా ఆయన సన్నిధి నీకు ఉంటే నువ్వు ఎక్కడ పోయినా ఆయన సన్నిధిని అనుభవించగలుగుతావు. ఆయన సన్నిధితో పాటు శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహిస్తావు. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. బయటికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలని ఏవేవో ఆలోచనలు చేస్తుంటారు. కాసేపు 1-2 రోజులు బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటామని అనుకుంటారు. కానీ ప్రియులారా, ఆయన సన్నిధి నీకు లేకుండా నువ్వు ఎక్కడ పోయినా సంతోషంగా ఉండలేవు, ఎక్కడికి పోయినా సమాధానంగా ఉండలేవు. ఆయన సన్నిధి నీకుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతోషంగా ఉంటుంది. చూడండి ప్రియులారా, ఆ విధంగానే మనం గమనిస్తే 119వ అధ్యాయము కీర్తనల గ్రంథం 165వ వచనం, నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తురులి తొట్టిల్లుటకు కారణమేదియూ లేదు. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదని వాక్యం సెలవిస్తుంది. ఆ నెమ్మదికి, ఆ శాంతికి, ఆ సమాధానానికి వెలకట్టలేము. ఎంతో నెమ్మది, అది చెప్పశాక్యముగానంత నెమ్మది.
ఈ సంతోషం నీకు కావాలి అని అంటే, ఈ సంతోషం అనుభవించాలి అంటే ఆయన సన్నిధిలోనే ఉండాలా, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలా, ఆయన జీవవాక్యము నీ హృదయంలో, నీ తలంపులో, నీ ఆలోచనలో ఉండాలి. ఈ ధర్మశాస్త్రం అనే వాక్యం సెలవిస్తుంది. మూలవాక్యంలో మనం చదువుకున్నాం, సొలొమోను రాసిన సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞల్ని హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయుష్యును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయు. దేవుని దైవ జనాంగమా, దేవుని మాటలు మనం వింటే, దేవుని మాటలు మనం అంగీకరిస్తే, దేవుని మాటలు మన హృదయంలో భద్రము చేసుకుంటే, ఆయన సన్నిధిలో మనం ఉంటే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే సుఖ జీవనంతో గడుచు సంవత్సరాలు మనకి ఇస్తారట. వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆయన వాక్యాన్ని ప్రేమించేవాడివై ఉండాలా, ఆయన ఆజ్ఞలను ప్రేమించేవాడివై ఉండాలా. ఆయన వాక్యం కొరకు విసుకోకూడదు, ఆయన వాక్యం కొరకు నువ్వు సనుక్కొనకూడదు, గునుకొనకూడదు. ఇంకా అయిపోతలేదు ప్రసంగం అని చాలామంది సనుక్కునేవారు, గుడుకునేవారు ఉన్నారు, టయాలు చూసుకునేవారు ఉన్నారు. ఆ టయాలు చూసుకొని వాక్యాన్ని అశ్రద్ధగా వింటున్నావని అంటే నీ సంతోషాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటున్నావు. కనుక ఇన్నిటి కాలసిందు వాక్యం సెలవిస్తున్నది చాలా స్పష్టముగా, నువ్వు దీనుడవైతే 37వ అధ్యాయం కీర్తనలు 37వ అధ్యాయం 11వ వచనం కూడా ఈ మాట మనం చూస్తాం. నువ్వు దీనుడవైతే సుఖ జీవనంతో గడుచు సంవత్సరములు నీకు ఇస్తాడు దేవుడు. నువ్వు వాక్యాన్ని ప్రేమించేవాడివైతే సుఖ జీవనంతో గడుచు సంవత్సరాలు దేవుడు నీకు ఇస్తాడు. నీవు దేవుని చిత్తానుసారంగా జీవించేవాడివి కావాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడివి కావాలి, దేవుని సన్నిధిలో ఉండేవాడివి కావాలి. అలా ఉంటే గనక నీ బ్రతుకులో, నీ జీవితంలో వెలకట్టలేని శాంతి సమాధానంగా పొందుకుంటావు. అస్తమానం 24 గంటలు ఏడ్చుకుంటూ నీ బాధలు, నీ కష్టాలు తలుచుకుంటూనే ఉంటున్నా ప్రియ దైవ జనాంగమా, ఈరోజు నీకు చక్కటి విషయం దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆయన సన్నిధిలో నీవు ఉండు, ఆయన సన్నిధి నువ్వు అనుభవించు, ఆయన సన్నిధి నువ్వు తోడుగా ఉండేటట్లుగా నువ్వు చూసుకో. సంసోను దేవుడు ఎడబాసినట్లుగా కాకుండా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండేటట్లుగా చూసుకో. ఆయన ధర్మశాస్త్రం ప్రేమించు. అప్పుడు దేవుడిచ్చే గొప్ప శాంతి సమాధానం నీకు సకల సమృద్ధి సంవత్సరాల తరబడి నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. అటు భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుని నీకు వందనాలు, స్తోత్రాలు. ఇన్ని మాటలు నాలో, మాలో, మా అందరిలో ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్రియేక దేవుడిని యేసు నామమున వేడుకుంటున్నాను.